మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒడ్డేర కాలనీ వికాస్ నగర్లో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్లలో సోదాలు చేసి సరైన పత్రాలు లేని 30 బైకులను అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులలో 10,000 రూపాయలు విలువగల మద్యం సీసాలతో పాటు మహారాష్ట్రకు చెందిన దేశీదారు మద్యాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేరాల నిర్మూలన కొరకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు రక్షణ భద్రతా భావం కల్పించే కొత్త వ్యక్తులు సంచరిస్తున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా గంజాయి, నిషేధిత గుట్కా, గుడుంబా తయారీ, బెల్ట్ షాపులు, ఇసుక, కలప, అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితం నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్డన్ సెర్చ్ లో స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా ఫోన్ చేయాలి కనబడాలి మొత్తం మంచిర్యాల పట్టణంలో వికాస్ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా సిబ్బందితో సహా వచ్చి ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మంచిర్యాల టౌన్ లో సంఘ వ్యతిరేక శక్తులు, కొంతమంది ఆకతాయిలు రాత్రిపూట ఓపెన్ ప్లేస్లలో, గల్లీ లాంటి ప్లేస్లలో, డార్క్ ప్లేస్లలో కొంత ఓపెన్ డ్రింకింగ్ చేయడం, లేకపోతే ఇల్లీగల్ సేలింగ్ సెంటర్స్లలో కొనడము, గాంజా లాంటి వాటి పట్ల కూడా ఆకర్షితులు కావడము, దాంతో కొట్టుకోవడాలు అక్కడక్కడ సంఘటనలు రిపోర్ట్ అవుతున్నాయి. వాటిని నివారించడం కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఎవరైతే సంఘ విద్రోహ శక్తులుగా మారి సమాజంలో అలజడి సృష్టిస్తారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం. లాడ్జిలో జరిగిన గొడవలు కానివ్వండి, కొన్ని ఈ మధ్య కాలంలో లాడ్జిలలో కూడా ఇట్లా ఇండ్లలో అమ్మడమే కాకుండా లాడ్జిలలో కూడా సప్లై చేస్తున్నట్టు సమాచారం వస్తే అవి కూడా పట్టుకోవడం జరిగింది. సంఘ వ్యతిరేకంగా గానీ చట్టానికి వ్యతిరేకంగా చేసే వాళ్ళని ఉపేక్షించాం. పీడీ యాక్ట్ ఈ సంవత్సరం నమోదు చేసినాం, జైలుకు పంపినాం, ఇంకా పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తాం. సమాజంలో చట్టాన్ని పాటించే వాళ్లకు పోలీసు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటది. చట్టాన్ని చేతిలో తీసుకొని చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళకు మాత్రం కఠినమైన పోలీసింగ్ ఉంటది. ఉక్కుపాదంతో అనిచేస్తాం. ప్రజలకు ఈ గంజాయి లాంటి మహమ్మారి, ఓపెన్ డ్రింకింగ్, కొట్లాటలు ఇవే కాకుండా రోడ్డు భద్రత కూడా చాలా ముఖ్యం. కాబట్టి నెంబర్లు మార్చడం కానీ, నెంబర్లు వంచడం కానీ, నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా చీటింగ్ కేసు నమోదు చేస్తాం. ఇంకా కొన్ని విషయాలలో ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా, ఎవరైనా సంబంధం లేని వాళ్ళు మీ కాలనీలలో తిరుగుతున్నా 100 డయల్ కాల్ చేయండి. ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాము. విత్ ఇన్ 5 to 10 minutes లో మీ దగ్గరికి మా బ్లూ కోల్ట్ ఆఫీసర్స్ కానీ, ఎస్ఐ ఆఫీసర్స్ కానీ వస్తారు. ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం. మీరిచ్చిన సమాచారము మీరిచ్చిరని ఎక్కడ కూడా చెప్పం. పర్టికులర్లీ ఈ సంఘ వ్యతిరేకంగా ఉన్న ఈ గంజాయి లాంటి తాగే బ్యాచ్లు ఎట్లాంటివి ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఇంకొకటి, తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి, మీ దగ్గర వాళ్ళు, మీ కొడుకులు, మీ తమ్ముళ్ళు ఎవరో ఈ గంజాయికి కానీ ఇట్లా ఈవెన్ ఆల్కహాల్కు మత్తుకు అలవాటు పడ్డ వాళ్ళకు కూడా మంచిర్యాల జనరల్ హాస్పిటల్లో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ఉంది. అంటే లిక్కర్ తాగిన వాళ్ళకు కూడా, ఆల్కహాల్ తాగిన వాళ్లకు లివర్ చెడిపోయి దానికి అడిక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ మంచిగా మార్చడానికి ట్రీట్మెంట్ ఇచ్చేది ఉంది. గంజాయి లాంటి డ్రగ్ వాడిన వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చేది ఉంది.
మీరు చెప్పినట్లయితే మీ వాళ్ళ మీద ఏం కేసు కట్టం, అదొక్కడు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పిల్లవాడు తాగి ఇబ్బంది పెడుతున్నట్లయితే జనరల్గా పోలీసుకి చెప్తే ఏమంటే మావోని తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు, నా పిల్లోని నేను ఎట్లా అరెస్ట్ చేయించుకోవాలనే ఒక అపోహం. ఆఫీసర్స్ ఇవన్నీ వెహికల్ చెక్ చేసి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే రిలీజ్ చేయండి, లేని అన్ని సీజ్ చేయండి.